దావీదు గారు అంటే కీర్తనల గ్రంథం ఏదైతే ఉందో అందులో 67వ వచనం 119లో 67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. అంతే చాలు. హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుందంటే శ్రమ కలుగక మునుపు అంట నేను త్రోవ విడిచి తిని, అయితే ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకో. అంటే ఈ కీర్తనకారుడు ఎవరైతే రాశారో ఈయన దేవుని ఎరిగిన వాడే. ఏమండి, దేవుడు ఏంటో తెలుసు, దేవుని ఆజ్ఞలు తెలుసు. కానీ శ్రమ కలుగక మునుపు ఏమయ్యాడంటే, అంటే శ్రమ కలుగక మునుపు అంటే ఆ ముందు ఏముంది? సంతోషమే కదా, సమాధానమే కదా, నెమ్మదే కదా, అంటే హ్యాపీ లైఫ్ ఉన్నదన్నమాట. అంటే నీవు నాకు సంతోషకరమైన ఒక సమాధానకరమైన స్థితిని నాకు అనుగ్రహించినప్పుడు వాటిని బట్టి నేను నీకు దగ్గర అవ్వక నీకేమై ఉన్నాను? దూరం అయిపోయి ఉన్నాను. అయితే ఎప్పుడైతే శ్రమ కలిగిందో నేను మరలా ఏమయ్యానంట? దగ్గర. ఈ 2023 అంతా కూడా మనం ఏదో ఒక శ్రమను ఎదుర్కొన్నవారు. అంటే లోకములో మీకు శ్రమ కలుగుననిసని యేసుక్రీస్తు ప్రభు ఎందుకోసం చెప్పాడంటే, ఈ శ్రమ కలుగుతున్నప్పుడంట వెంటనే ఏ విషయంలో నేను తప్పిపోయాను అనే ఒక ఆలోచన మొదటిగా రావాలి. ఈ శ్రమ కలిగినప్పుడు ఏ విషయంలో నా ఇంటి వారు తప్పిపోయారు, ఇదే మొదట స్ట్రైక్. అంటే ఆ శ్రమలో మనం ఆశించేది ఏంటంటే ఎవరైనా సహాయం చేస్తారేమో, ఈ శ్రమలో నాకు ఎవరైనా ఉపకారం చేసేవారు ఉంటారు. అవన్నీ మంచివే, మనుషులుగా మనలో కలిగే ఆలోచన. ఈ శ్రమలో ఎవరైనా సహాయం చేస్తే బాగున్నాను, ఎవరైనా ఉపకారం చేస్తే బాగున్నాను, ఈ శ్రమలో నాకు ఎవరైనా తోడుంటే, ఇవన్నీ మంచి ఆలోచనలే. కానీ ఇందులో శ్రేష్టమైన ఆలోచన ఏంటంటే, ఓకే సడన్గా ఒక శ్రమ నా కుటుంబం మీదకి వచ్చింది, ఎక్కడ మేము తప్పిపోయాం. శ్రమ కలుగక మునుపు ఏమన్నాడు? మరలా చదువు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. అంతే. ఏం విడిచానంట? అంటే దేవుడు నాకు ఒక త్రోవ వేశాడు, ఆ త్రోవ గుండా నేనేమవ్వాలి? వెళ్ళాలి. దేవుడు వేసిన త్రోవే నేనే మార్గము అన్నాడు. ఎవరు? యేసే. అంటే దానికి అర్థము యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా మనము నడవడానికి సిద్ధపడాలి. అంటే ఎప్పుడైతే క్రీస్తు చెప్పినట్లుగా మనం నడవలేదు, నడవడానికి ఇష్టపడలేదు, నడవడానికి ప్రయత్నము చేయట్లేదు, అప్పుడు మనము త్రోవలో నుంచి ఏమయ్యామంట? వచ్చేసాం బయటకు. అంటే ఇదే అనుకోండి త్రోవ, ఈ త్రోవ వేసింది దేవుడు. ఈ త్రోవలో మనం ఏమవ్వాలి? ఇప్పుడు నడవాలి. ఈ త్రోవలోనే నడవాలి మనం, మనకి ఇంకొక ఆప్షన్ లేదు. అర్థమవుతుందమ్మా? ఈ త్రోవలోకి పిలిచింది ఎవరు? దేవుడు. అంటే ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు ప్రజలను విడిపించి వారికి దేవుడు ఒక త్రోవ చూపించాడు. వారిలో చాలామంది అనేక సార్లు ఆ త్రోవ నుంచి ఏమవ్వాలనుకుంటారు? బయటికి వెళ్ళిపోవాలనుకుంటారు. ఆ త్రోవ నుంచి బయటికి వెళ్ళిపోవాలని వారు అనేక సార్లు ప్రయత్నం చేసినా మోషే అడ్డుపడేవాడు. వద్దొద్దు, ఈ త్రోవలోనే మీరేమవ్వండి, లేదు మాకు ఈ త్రోవ మాకొద్దు, వేరే త్రోవలో మేము వెళ్తామని వారు ప్రయాణం చేసేటప్పుడు దేవుడు అడ్డుపడేవాడు. అంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కనుక ఇక మనకి ఇంకొక ఆప్షన్ లేదు, ఈ త్రోవలోనే మనం వెళ్ళాలి. అంటే ఇప్పుడు గ్రహించవలసింది ఏంటంటే, శ్రమ ఎందుకు వచ్చిందంట? నువ్వు త్రోవలో రావడానికి. శ్రమ ఎందుకు వచ్చిందంట? త్రోవలో రావడానికి. అంటే ఫస్ట్ ఆలోచించవలసింది, శ్రమ వచ్చినప్పుడు ఎక్కడ సహాయం వస్తుంది ఇవన్నీ కాదు. ఇగో శ్రమ వచ్చింది, మనం ఇందులోకి వచ్చేద్దాం. ఇంతకీ త్రోవ విడిచానా? ఇది ఫస్ట్ శ్రేష్టమైనది. అంటే త్రోవలోకి రావడం అంటే మరలా నువ్వు ఆయన రెక్కల కిందకు వచ్చేయడము. ఎవరి రెక్కల కిందకి? మరలా దేవుని రెక్కల కిందకు వచ్చేయడమే. ఎంత చక్కగా రాసుకున్నాడు చూడండి, యథార్థముగా శ్రమ కలుగక మునుపు నేనేం చేశానంట, యథార్థముగా రాసుకున్నాడు. ఆయన రాసుకున్న వ్యక్తి
అమ్మో నేను ఇలా రాస్తే నాకు చెడ్డ పేరు వస్తుందేమో, నేను మంచోడి కిందే కనబడాలి అని అనుకుంటే ఆయన ఆ పదం రాస్తాడా? రాయడు. కానీ అతను యథార్థముగా రాసిన పదం అది. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లోకములో మీకు శ్రమ కలుగును అని ఎందుకు చెప్పాడు? మీరు ఎప్పుడు త్రోవలో ఉండడం కోసమే శ్రమ. అంటే శ్రమ మిమ్మల్ని ఎప్పుడు ఏం చేస్తుందంట? త్రోవలో ఉంచేది. ఎంతమందికి శ్రమలు ఉన్నాయి? చిన్న శ్రమలైనా పెద్ద శ్రమలైనా ఉన్నాయి కదా. పక్కడితో చెప్పండి, మర్యాదగా త్రోవలోకి వచ్చాను. శ్రమ ఎప్పుడు కలిగినా సరే ఇంట్లో ఉన్నోడితో మాట్లాడు, త్రోవలోకి రా. ఏమండి? హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, నాకే ఎక్కువ శ్రమలు వస్తాయి పాస్టర్ గారు అంటే ఇప్పుడు అర్థం ఏంటి? నాకే ఎక్కువ శ్రమలు వస్తాయి పాస్టర్ గారు అంటే అర్థం ఏంటి? అంటే నువ్వే ఇంకెక్కువ బాగా త్రోవలు ఏమవ్వాల నడవాలి. తెల్లవారు లేసి ఎవరి ముఖం చూసాను ఏంటో, ముఖాలు చూడలేదు, కాళ్ళు చూడలేదు, నువ్వే బాగా త్రోవలో నడవాలి. నేను ఆయన ఎక్కువగా ఏం చేస్తున్నాడు? అందుకే అంటున్నాడు శ్రమ చదవండమ్మా. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని తర్వాత ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి అంటే అంతకుముందు అంటే శ్రమ కలిగినప్పుడు నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే దేని వెనకాతల నువ్వు వెళ్తున్నావు. అర్థమవుతుందమ్మా? మనందరికీ ఉన్న మార్గం ఏంటంటే ఎవరు వెనకాతలు మనం వెళ్ళాలి? వాక్యం వెనక. వాక్యం ముందుండాలి. నీ వాక్యమే నా పాదములకు నా త్రోవకు. అంటే ఇప్పుడు ఆ మాట దావీదు అన్నాడంటే దావీదు ఎవరు వెనకాతలు వెళ్తున్నాడు? వాక్యం. చీకట్లోని మన చేతిలో టార్చ్ ఉందనుకోండి, ఏం చేస్తుంది అంటే మన ముందు ఏం వెళ్తుంటాం? ఆ వెలుగు వెనకాతలు ఏమవుతుంది? అంటే ఇక్కడ త్రోవలోకి రావడం అంటే ప్రభువా నా ముందరకు నువ్వు రా, నా ముందర నువ్వు నడు, నేను నీ వెనకాతలు ఏమవుతాను? నడుస్తా. ఇప్పుడు ఆయన మన ముందు నడుస్తున్నాడు అనేసి నా రుజువు అంటే ఆయన మాట ఏం చెప్పిందో దాని ప్రకారంగా మనం నడవడమే. లోకంలో ఎప్పుడు ఇద్దరు మాటలు ఉంటాయి. ఒకరి మనుషుల మాటలు, మరొకటి దేవుడి మాట. ఎవరి మాటను మనం ఫాలో అవ్వాలని వాక్యం చెప్తుంది? అంటే ఇప్పుడు నేను వాక్యమును అనుసరించినంటే దేవుని మాట ప్రకారంగా నడవడం స్టార్ట్ చేశాను. ఏం చేశానండి అంటే అంతకుముందు అయితే లోక సంబంధమైన వాటిని ఫాలో అయ్యాను, లేదంటే నన్ను నేనే ఫాలో అవ్వాను. నన్ను నేనేమయ్యాను? కొన్నిసార్లు మనల్ని మనమే ఫాలో అవుతాం. అంటే మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఉంటాం. అందుకే ఒక మాట అంటాడు, ఒకనికి తన మార్గము యథార్థముగా. అంటే ఒకనికి తన మార్గం అంటే వాడికి వాడే ఫాలోవర్. అయితే తనకు తానే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, లేదంటే లోక సంబంధమైన వాటిని ఫాలో చేస్తూ వెళ్తుంటాడు. ఈ రెండు మార్గాలను మనం విడిచిపెట్టి ఎవరి మార్గంలోకి రావాలి? అందుకు దేవుని యొక్క ఉద్దేశం. ఆ క్రమంలో ఆయన శ్రమను అక్కడ అనువదిస్తాడన్నమాట. అంటే లోకములో మీకు శ్రమ కలుగును అంటే శ్రమ లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎందులో నడవలేరు? మార్గములో మీరు నడవలేరు. శ్రమ ఉంటేనే మీరేమవ్వగలరు? నడవగలరు. అందుకే దేవుడు శ్రమలు అనే గేట్స్ ఓపెన్ చేస్తాడు. మనకు అవి నచ్చుతాయా? మనకు నచ్చదు. మనకెప్పుడు ఏం కోరిక? సుఖం. అది మానవ సహజమైన గుణము. అంటే శ్రమే మేలనుకొని తానేమయ్యాడు? దేవునిలో కొనసాగాడు. ఈ దేవుణ్ణి కలిగి ఉండి శ్రమలు అనుభవించినా పర్వాలేదండి. హల్లెలూయా. ఆ మనస్సు ఏదైతే ఉందో మనలో డిజైన్ అవ్వాలి. దేవుణ్ణి కలిగి ఉండి ఏం అనుభవించినా పర్వాలేదు. దేవుణ్ణి కలిగి ఉండి శ్రమలు అనుభవించడానికి మేము సిద్ధమే 2024లో అలాగ అనుకుని బయలుదేరాడు ఒక ఆయన. కానీ అతనికి శ్రమలు లేవమ్మా. అతనికి శ్రమలు లేవు తెలుసా. అలాగ అనుకోని 40 years టైంలో ఈజిప్ట్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి తన మామ గొర్రెలు కాసుకున్నాడు 40 సంవత్సరాలు హ్యాపీగానే. తర్వాత అక్కడ దేవుడు పిలిచాడు, ఒక కర్ర నుంచి పంపించాడు, వెళ్ళి ఈజిప్ట్కి అన్నాడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఫరోకే శ్రమలు, ఇజ్రాయెల్ ప్రజలకు శ్రమలు. మోషేకి ఏ శ్రమలు లేవు, హ్యాపీగా తిన్నాడు, హాయిగా ఉన్నాడు, ఎవరు చచ్చిపోలేదు. ఎవరెవరు చచ్చిపోయారు? ఈజిప్ట్ వాళ్ళు చచ్చిపోయారు, ఇజ్రాయెల్ ప్రజల మాట విన్న వాళ్ళు చచ్చిపోయారు. మోషేకి ఫ్యామిలీ ఏమీ అవ్వలేదు. ఎందుకు? ఎలా బయలుదేరాడు? దేవుణ్ణి పట్టుకొని శ్రమలు అనుభవిద్దామని బయలుదేరాడు. అప్పుడు అతనికి ఏం లేవండి, శ్రమలే. అంటే అతను ఏమనుకున్నాడంటే శ్రమే మేలు అనుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా అంటున్నాడు, లోకంలో మీకు ఏం కలుగును? శ్రమ. మీరు త్రోవలో ఉండాలంటే మీకు శ్రమ ఖచ్చితంగా అవసరం. కావాలంటే మనమే గమనించుకోండి. శ్రమ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, శ్రమ తీరిపోయిన తర్వాత ఇంకొకలాగా ఉంటాం. ఎప్పుడైనా గమనించుకున్నారా? మొదట మన ఫేస్ మనమే చూసుకోవాలి. ఈ వాక్యం అనే అర్థంలో ఇదేంటి, నేను ఎలా ఉన్నాను, శ్రమ ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాను, శ్రమ లేనప్పుడు ఇంకోలా. తర్వాత ఒక మాట అంటాడు చూడండి, అందులోనే 71, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. నేను నీ కట్టడలు నేర్చుకోవడానికి కారణం ఏంటంటే శ్రమలంట. ఏంటమ్మా? నాకు వచ్చిన శ్రమల వల్లే నీ కట్టడలను నేను నేర్చుకున్నాను. అంటే నీకు సంబంధించిన విషయాలు నేర్చుకోవాలని ఆశ నాకు పుట్టింది. శ్రమ గనక రాకపోతే నీకు సంబంధించిన ఏ విషయాలు నేర్చుకునేవాడు నేను కాదు. కేవలం నేను ఏదైతే నేర్చుకున్నానో అది కేవలము శ్రమ వల్లే. హల్లెలూయా. అంటే శ్రమ వచ్చినప్పుడు అక్కడ నువ్వు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? కట్టడాలు. అంటే దేవుడు ఎందుకు దాని గేట్ ఓపెన్ చేశాడంటే నువ్వు కట్టడలో నేర్చుకోవట్లేదన్న సంగతి దేవునికి తెలుసు కనుక ఏం ఓపెన్ చేశాడు? ఈ కీర్తనల గ్రంథం ఎవరైతే రాశారో దావీదుకు ఉండే స్వభావం ఏంటంటే నేర్చుకోవడం. ఏ స్వభావం అండి? నేర్చుకునేవాడు. నిత్యము దేవుని విషయాలు నేర్చుకోవాలన్న ఆలోచన. దైవ సంబంధమైనవి మనం నేర్చుకోవాలంటే శ్రమ ఉందుట నాకేమైందంట మేలు. 2023 అంతా ఎన్ని శ్రమలు అనిపించారు? అంటే చాలా శ్రమలు అనిపించారు. దానికి అర్థం ఏంటి? ఇప్పుడు చాలా మేలు అనిపించాను, అంతే కదా. శ్రమ నొంది ఉంటుంటే మేలు. అంటే నువ్వు ఒక శ్రమ అనిపిస్తే ఒక మేలు, 2 శ్రమలు అనిపిస్తే ఇప్పుడు 2023లో ఎన్ని మేలు అనిపించాను. ఇలాగ నువ్వు అనుకోవాలా, అబ్బా 2023లో ఎన్ని మేలు అనిపించానండి. కానీ మనకేమైపోయిందంటే మేలు అంటే వాషింగ్ మిషన్ వస్తే, ఫ్రిడ్జ్ వస్తే, బీరువా వస్తే, డబ్బులు వస్తే. ఇది కాదు అసలు మేలు. ఏది? శ్రమే మేలు. ఐగుప్తు సింహాసనము, ఐగుప్తు సుఖం అనిపించడం కంటే వెళ్ళిపోయాడు అలాగా. ఇక ఇంకొక వ్యక్తి శ్రమే మేలు. చెప్పండి, శ్రమే మేలు. ఈ మాట అలవాటు చేసుకోండి. శ్రమ వచ్చిందా? శ్రమే మేలురా. శ్రమ వచ్చిందా? భర్తను శ్రమే మేలు అండి. భార్యతో ఏమంటావు? శ్రమే మేలు అని. ఈ మాట అలవాటు చేసుకోవాలా, నేర్చుకోవాలి. చెప్పండి, ఏ మాట? అక్కడ ఉందా లేదా? క్లియర్గా ఉందా లేదండి? శ్రమే మేలు. ఏదైనా శ్రమ వచ్చిందా దేవుని దగ్గర ఎంక్వైరీ చేద్దాం. అంటే ఆ రాజ్యాన్ని నువ్వు అలాగ నీ కుటుంబంలో స్థాపించుకోవాలి. మాట్లాడాలి, మనం తప్పు చేశాము, మనం ఫస్ట్ రాంగ్ రూట్లోకి వెళ్ళాము, మనం ఇలా చేయకూడదు, అలా చేస్తే ఆ రాజ్యంలో రూల్స్ మనం పాటించట్లేదు, ఇలా చేస్తేనే ఆ రాజ్యం మెంబర్స్ అవుతాం, మనం ఆ రాజ్యం అక్కడ మన మధ్య ఉన్నట్లు అని నువ్వు మాట్లాడాలి. నువ్వు దావీదు మరలా సరి చేసుకున్నాడు. ఏది మేలు చెప్పండి? ఏది మేలు చెప్పండి? శ్రమే మేలు. హల్లెలూయా. శ్రమే మేలు. 2024 చెప్పండి, 2024లో శ్రమ అనిపించడానికి, దేవుణ్ణి కలిగి ఉండి శ్రమ అనిపించడానికి నేను సిద్ధమే. ఏమండి, శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు భయపడవసరం లేదండి. నీకు సహాయకుడిగా ఒక ఆయన పంపించాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నీకు శ్రమ ఉన్నదా? నీ పక్కన ఎవరున్నారు? హోలీ స్పిరిట్ గాడ్. నీకు సహాయము చేయడానికి అంత గొప్ప పరిశుద్ధాత్మ అగ్ని వంటి దేవుడు ఉంటుండగా ఇంకెందుకు భయం? ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానంట? ఆత్మీయంగాను శారీరకంగాను నువ్వు బలహీనుడు అని తెలిసి 2 విధాలుగా సహాయం చేయడానికి నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువుని బ్రతిమలాడితే వచ్చిన వ్యక్తి ఆయన.
వెంటనే ఎవరితో మాట్లాడుతో తెలుసా? శ్రమ కలిగింది ఎవరితో మాట్లాడు? నా సహాయకుడా, నా పరిశుద్ధాత్మ తండ్రి, నన్ను క్షమించు, నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను మన్నించండి, యేసుక్రీస్తు నామములో క్షమించండి అయ్యా, నాకు ఇందులో సహాయం వచ్చేయండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.